Hi dear students, good morning all of you. I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester, event management paper. Event management paper explain the topic, discuss about the fashion show events. Discuss about the fashion show events అనేవి ఫ్యాషన్ షో ఈవెంట్స్ గురించి వివరించండి అంటున్నాడు. ఫ్యాషన్ షో ఈవెంట్స్ గురించి వివరించండి అంటున్నాడు. ఈ ఫ్యాషన్ షో అంటే ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, ఫ్యాషన్ షోలు ప్రధానంగా ప్రమోషన్స్ ఈవెంట్స్ అని. ఈ ఫ్యాషన్ పరిశ్రమలో ఇండస్ట్రీస్లో కావచ్చు, ఈ పరిశ్రమలో కావచ్చు, ఇవి ఆహ్వానించబడిన ప్రేక్షకులకు ఫ్యాషన్ వస్తువులను ప్రవేశపెట్టి అమ్మకాలు నిర్వహించుటకు, అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిర్వహించుటకు, కంపెనీ స్థిరత్వాన్ని అవసరమగు ఇమేజ్ పెంపొందించుటకు ఉపయోగపడతాయి. వివిధ ఫ్యాషన్ షోలు అధిక ఉత్పత్తి ఈవెంట్లుగా రూపాంతరం చెందుటకు, కొన్ని డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఈ డిజైన్స్ అనేవి ప్రత్యేకించి వివిధ ప్రత్యామ్నాయ వేదికలపై ప్రదర్శించబడతాయి. ఇక్కడ ఫ్యాషన్ షో అంటే ఏంటంటే, ఫ్యాషన్ షో ఆర్ ఎసెన్షియలీ ప్రమోషనల్ ఈవెంట్స్. ఫ్యాషన్ షో ఆర్ ఎసెన్షియలీ ప్రమోషనల్ ఈవెంట్స్ in the fashion industry. They are mainly used to present and sell to an invited audience and to promote the image and standing of a company. కంపెనీ స్థిరత్వానికి అవసరమగు ఇమేజ్ పెంపొందించడానికి ఉపయోగపడతాయని చెప్పచ్చు. కంపెనీ ఫిక్స్డ్ అంటే కంపెనీ స్థిరత్వం అంటే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రమోట్ ది ఇమేజెస్ అండ్ స్టాండింగ్ ఆఫ్ కంపెనీ అని చెప్పచ్చు. ఇక్కడ ఈ స్థిరత్వానికి, స్టాండింగ్ ఇమేజ్కి పెంపొందించడానికి అనేది కంపెనీ అనేది ఉపయోగపడుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వివిధ ఫ్యాషన్ షోలు ఏవైతే ఉంటాయో అధిక ఉత్పత్తి ఈవెంట్లుగా రూపాంతరం చెందుటకు, కొన్ని డిజైన్లను ప్రత్యేకించి వివిధ ప్రత్యామ్నాయ వేదికలపై ప్రదర్శించబడతాయి. Many fashion shows have become high productions events, and although some designs continue to explore alternative platforms such as using film or internet presentations or catwalk runway. ఇక్కడ ఫ్యాషన్ షోస్ అనేది క్యాట్వాక్స్ కావచ్చు, రన్వే కావచ్చు. షో హోల్డ్స్ ఏ పర్టిక్యులర్ అట్రాక్షన్స్. ఈ ఫ్యాషన్ షోను ఒక విలువైనదిగా, ఈ ఫ్యాషన్ షో అనేది ఒక విలువైనదిగా విద్యార్థులు అనేవాళ్ళు భావిస్తారనేది వాస్తవం. వాస్తవంగా
భిన్నమైందిగా, ఇప్పటికీ కొన్ని సేకరణలు తగిన విధంగా ఉండవు. ఇప్పటికీ కొన్ని గ్యాదరింగ్ అనేది ఎలా ఉంటుందంటే తగిన విధంగా ఉండదని చెప్పచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ ఆర్ మెనీ ఫ్యాషన్స్. స్టూడెంట్స్, హౌ యూ inclusion in a fashion show as validations of their work. The reality can be different, however, since some collections are less suited to the gala and environment of a live show than others. వాస్తవంగా భిన్నమైనదిగా ఉన్నప్పటికీ కొన్ని సేకరణలు అనేవి తగిన విధంగా ఉండవు. ఇతర ప్రత్యక్ష ప్రదర్శనల కంటే ఇవి ప్రభావవంతంగా ఉండవని చెప్పచ్చు. ద రియాలిటీ కెన్ బి డిఫరెంట్. రియాలిటీ అనేది కెన్ బి డిఫరెంట్ అని చెప్పచ్చు. However, since some collections are less suited to the and environment బేస్ చేసుకుని, నేచర్ని బేస్ చేసుకుని ఆఫ్ ది లీవ్ షో దెన్ అదర్స్ అని కూడా చెప్పచ్చు. అదర్స్ అంటే ప్రభావితం అనేది ప్రదర్శనల కంటే ప్రభావవంతంగా ఉండవని చెప్పచ్చు. షో దెన్ అదర్స్ అన్ని రకాల ఫ్యాషన్స్ ఏవైతే ఉంటాయో ఈ అన్ని రకాల ఫ్యాషన్ షోలకు ప్రణాళిక అనేది బడ్జెట్, కీలక అంశాలు అనేవి ఒక ప్రచార ఘటనానికి ముందు స్థాయి వివరంగా ఆవశ్యకతమవుతాయని చెప్పచ్చు. ఇవి ఒక వేదికను నిర్ణయించే దిశ దగ్గర నుంచి తేదీ, మోడల్స్ సిబ్బందిని బుకింగ్ చేసే వరకు వివిధ రకాల ఫిట్టింగ్స్. ఇక్కడ మీకు చెప్పాలి అంటే ఈ అన్ని రకాల ఫ్యాషన్ షోలు ఒక ప్రణాళిక అనేది ఆల్ ఫ్యాషన్ షోస్ రిక్వైర్ detailed planning including budgetary consideration and a level of pre-publicity. ఓకే, అన్ని రకాల ఫ్యాషన్ షోలకు ప్రణాళిక అనేది బడ్జెట్, కీలక అంశాలు ఒక ప్రచార ఘటనానికి ముందు స్థాయి వివరంగా ఆవశ్యకతమవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక వేదికను నిర్ణయించే దిశ దగ్గర నుంచి తేదీ, మోడల్, సిబ్బంది బుకింగ్ చేసే వరకు వివిధ రకాల ప్రింటింగ్, సిట్టింగ్ ప్రణాళిక మొదలైనవి, అలాగే లైటింగ్, సంగీతం, ఛానల్స్ ఏర్పాటు ఆవశ్యకాలు. ఫ్యాషన్ షోలు కొనుగోలుదారులు ఏజెంట్లచే గృహాల్లో కూడా తక్కువ స్థాయిలో నిర్వహించబడతాయి. ఇక్కడ దిస్ includes confirming a venue and agreeing a date, casting and booking models, arranging fittings and preparing a setting plan, as well as considering music and listing and requirements. Fashion show may be in-house events for buyers or agents, while other companies will hold them at trade fairs to attract new sales accounts. ఏజెంట్లు ఎవరైతే ఉంటారో గృహాల్లో కూడా తక్కువ స్థాయిలో
గృహాల్లో కూడా వీళ్ళు తక్కువ స్థాయిలో నిర్వహించబడతారు. అలాగే ఈ ఫ్యాషన్ షో విద్యార్థులకు ఒక ఉద్యోగి కల్పకుడు వివిధ సేకరణలను ప్రమోట్ చేయుటకు వారిని ప్రోత్సహించుటకు ఆవశ్యకం అనుకూల ప్రచారాన్ని పొందడం కూడా వాళ్ళకి అనుకూలంగా ప్రాచుర్యం అనేది పొందడానికి కూడా ఒక రకమైన ప్రేరణ అనేది చెప్పవచ్చును. మనం ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఫ్యాషన్ విద్యార్థులు ఒక ఉద్యోగి కల్పకుడు కాబట్టి ఫ్యాషన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫర్ ఫ్యాషన్ స్టూడెంట్స్ ప్రెజెంటింగ్ ఏ collections to prospective employer is usually a strong motivation. Gaining favorable publicity is another motivation that can assist is promoting and identifying a new designer. ఓకే, ఇక్కడ ఫ్యాషన్ విద్యార్థులు ఒక ఉద్యోగి కల్పకుడు కాబట్టి వివిధ సేకరణలను ప్రమోట్ చేయటకు వారిని ప్రోత్సహించుటకు ఆవశ్యకం అనేది అనుకూల ప్రాచుర్యం అనేది పొందడం అనేది కూడా ఒక రకమైన ప్రేరణగా చెప్పవచ్చు. దీనికి నూతన డిజైన్స్ అంటే ఇన్నోవేషన్స్ ఈ డిజైనర్లకు గుర్తించడంలో ఒక ప్రమోటింగ్ చేయటంలో ఇది సహకరిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఫ్యాషన్ షోకి తగిన నిర్మాణం ఏదైతే ఉంటుందో ఈ తగిన నిర్మాతలకు నియమించుటకు అంటే ఇది కూడా ఒక ఫ్యాషన్ షో తగిన నిర్మాతను నిర్మించుటకు జరగాలి. ఇది కూడా ఫ్యాషన్ షో విజయవంతం అవ్వడానికి ఒక కారణం అవుతుంది. వివిధ ఉత్పత్తిదారుల నిర్మాతలు ఆర్థిక అనుభవం కలిగి ఉంటారు కాబట్టి సంబంధాలు అనేవి మరియు డిజైనర్లు అనేవాళ్ళు తరచూ దగ్గరి సంబంధాలు కలిగి ఉండుటలో సహకరిస్తారు. ఇక్కడ ఫ్యాషన్ షో ఏవైతే ఉన్నాయో మీకు అపాయింటింగ్ ఏ సూటబుల్ ఫ్యాషన్ షో ప్రొడ్యూసర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ఏ సక్సెస్ఫుల్ షో. మోస్ట్ రికార్డర్స్ హ్యావ్ ఏ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ contacts and designers will often from close relationships with their producers whom they interest to communicate their vision. Producers can be usually assets with selecting models based on the brief from designer. ఫ్యాషన్ షోకి తగిన నిర్మాతలను నిర్మించుటకు జరగాలి. ఇది కూడా ఒక ఫ్యాషన్ షో విజయవంతం అవడానికి ఒక కారణం అవుతుంది. వివిధ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో నిర్మాతలు ఆర్థిక అనుభవం కలిగి ఉంటారు కాబట్టి సంబంధాలు అనేవి మరియు డిజైనర్లు అనేవి తరచూ దగ్గరి సంబంధాలను కలిగి ఉండుటలో సహకరిస్తారని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాషన్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫ్యాషన్ విద్యార్థులు సాధారణంగా ఒక రొటేషన్లో వివిధ
మోడళ్లను వినియోగించడం ద్వారా ఈ ప్రదర్శనలో నిర్వహిస్తారు. ఫ్యాషన్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సాధారణంగా ఒక రొటేషన్లో వివిధ మోడళ్లను వినియోగించడం ద్వారా ఈ ప్రదర్శనలో నిర్వహిస్తారు. ఇవి కొన్ని సందర్భాలలో ఆచరణీయతను, ఆర్థిక భావనను కలిగించిన ఇవి రాజీ మార్గాలుగా కొన్ని సందర్భాలలో పరిగణించబడతాయి. ఈ డిజైనర్లు రూపొందించిన వివిధ మోడల్స్ను రకరకాల మోడల్ ధరించి ప్రదర్శించుటకు ఆవశ్యకము. ఈ ఫ్యాషన్ షోల ప్రభావవంత నిర్వహణలో విజయవంతమవుతాయి. కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో ఈ కొనుగోలుదారులు కళ్ళతో చూసి స్వయంగా డిజైనర్ వర్క్లు చేసిన వాటిని తీవ్రంగా పరిశీలిస్తారు. ఈ ఫ్యాషన్ షో విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ఫ్యాషన్ షో స్టూడెంట్స్ మస్ట్ యూజువలీ షేర్స్ మోడల్స్ థాట్స్ a show and use them is rotation. This is make practical and economic sense but can sometimes mean compromise. Well, models are important to the presentations of designers. Work and should fit the clothes. Ultimately, it is the designer's work that will be secretly by the trained of the buyers and industry professionals. The best fashion show look effortless from the front of house, which requires efficient management. Backstages where models for your makeup, all outputs arranged for each model, their running orders with ఈ ఫ్యాషన్ షో ఏవైతే ఉంటాయో ఈ ఫ్యాషన్ షోస్ రిక్వైర్స్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పచ్చు. Backstage where models are prepared for hair and makeup, all outfits are arranged for each model in their running order with attend backstage. Dresses are one of the last stage ఏంటంటే one of the last stage before a fashion show. Most shows requires a hierarchical include choreography, timing and running order. Finally, on the list and sound check. At this stage, any errors or timing should be quickly identified and corrected. ఈ ఫ్యాషన్ షో ఏవైతే ఉంటాయో ఈ ఫ్యాషన్ షోస్ని ఆధారంగా చేసుకొని ఈ ఫ్యాషన్ షో విద్యార్థులు అనేవాళ్ళు సాధారణంగా ఒక రొటేట్లో వివిధ మోడల్స్లను వినియోగించడం ద్వారా
ఈ ప్రదర్శనలో నిర్వహిస్తారు. ఇవి కొన్ని సందర్భాలలో ఆచరణీయతను, ఆర్థిక భావనను కలిగించిన ఇవి రాజీ మార్గాలుగా కొన్ని సందర్భాల్లో పరిగణించబడతాయి. డిజైనర్లు రూపొందించిన వివిధ మోడల్స్ను రకరకాల మోడల్ ధరించి ప్రదర్శించుటకు ఆవశ్యకము. ఫ్యాషన్ షోలు ప్రభావవంత నిర్వహణలో విజయవంతం అవుతాయి. ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో కళలో చూసి స్వయంగా డిజైనర్లను వర్క్లు ఏవైతే ఉంటాయో వర్క్ చేసిన వాటి తీవ్రంగా పరిశీలిస్తారు. ఈ ఫ్యాషన్ షోకి ముందు ఒక చివరి దశగా రిహార్సల్స్ ఏవైతే ఉంటాయో రిహార్సల్స్ని కూడా పరిశీలిస్తారు. ఈ కొరియోగ్రఫీ, రన్నింగ్ టైం, క్రమం, చివరిగా లైటింగ్, ధ్వని ఏర్పాట్లు అనేవి రిహార్సల్ ఎక్కువ ఫ్యాషన్ షోలకు ఆవశ్యకాలుగా ఉంటాయి. ఈ దశలలో తప్పులు లేదా టైమింగ్ వృధాలను గుర్తించబడి సవరించబడతాయని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫ్యాషన్ షో యొక్క లక్షణాలను, వేదిక ఆవశ్యకాలు వివరించండి అంటున్నాడు. ఈ ఫ్యాషన్ షో యొక్క ఎక్స్ప్లెయిన్ ది ఫ్యూచర్స్ అండ్ వెన్యూస్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్యాషన్ షో. ఈ ఫ్యాషన్ షోలు ప్రధానంగా ప్రమోషన్ ఈవెంట్ ఫ్యాషన్ పరిశ్రమలో ఇవి ప్రధానంగా తయారైన ఉత్పత్తులు, అమ్మకాలు ఏవైతే ఉంటాయో ఉత్పత్తులు, అమ్మకాలు కొరకు వినియోగదారులకు, ప్రేక్షకులు కంపెనీ ఇమేజ్కి ప్రమోషన్ కోసమే నిర్దేశించబడతాయి. అంటే ఈ ఫ్యాషన్ షో ఆర్ ఎసెన్షియల్లీ ప్రమోషనల్ ఈవెంట్స్ ఇన్ కేస్ in the fashion industry. They are mainly used to present, sell, match a hand to an invited audience and to promote image and standing of the company. ఎక్కువ ఫ్యాషన్ షోలు అనేవి అధిక ఉత్పాదక పోటీగా పరిగణించబడతాయి. వివిధ ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉంటాయో, ప్రత్యామ్నాయ వేదికలు ఏవైతే ఉంటాయో, వివిధ ప్రత్యామ్నాయ వేదికలో వివిధ డిజైనర్లు రూపొందించిన డిజైన్లను ప్రదర్శించుటకు ఇంటర్నెట్ క్యాట్వాక్ షో వివిధ ప్రత్యక్ష ఆకర్షణలను వినియోగిస్తారని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఈ ఆడియన్స్ కావచ్చు, అండ్ ప్రమోట్ ది ఇమేజెస్ కావచ్చు, అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంపెనీస్ కావచ్చు. మెనీ ఫ్యాషన్ షో హ్యావ్ బికేమ్ హై ప్రొడక్షన్ ఈవెంట్స్ అండ్ ఆల్ థాట్ సమ్ designers continue to explore alternative platforms such as using film or internet presentations, a catwalk, runway show, hosts or particular attractions. ఈ డిజైనర్స్ని ప్రదర్శించడం కావచ్చు, ఇంటర్నెట్ క్యాట్వాక్ షోస్ కావచ్చు, వివిధ ప్రత్యక్ష ఆకర్షణలను వినియోగిస్తారని కూడా చెప్పవచ్చు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ సెలబ్రిటీల ప్రమేయం అనేది ఎలా ఉంటుందంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్ అనేవి. ఈ ఇన్వాల్వ్మెంట్ సెలబ్రిటీస్ ద ఫ్యాషన్ ఐటమ్స్ ఆర్ డిస్ప్లేడ్ to the participants by the celebrities and models. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్ అనేవి సెలబ్రిటీల ప్రమేయం. ఈ ఫ్యాషన్ షో అంశాలు ఏవైతే ఉంటాయో వివిధ మోడల్స్ కావచ్చు, సెలబ్రిటీస్ ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శించబడతాయి.
అంటే ఈ ఫ్యాషన్ షో ఐటమ్స్ ద్వారా ఆర్ డిస్ప్లే టు పార్టిసిపేట్ బై ది సెలబ్రిటీస్ ఆర్ మోడల్స్. ఏవైనా వస్తువుల గురించి కావచ్చు, ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, సెలబ్రిటీస్ అనేది ప్రేక్షకులకు ప్రదర్శింపబడడం అనేది జరుగుతుంది. వాళ్ళకి రీచ్ అయ్యేలా ప్రదర్శించబడడం అనేది జరుగుతుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే వేదిక ఎంపిక, అంటే సెలెక్షన్ ఆఫ్ వెన్యూ అనేది ద సెలెక్షన్ ఆఫ్ వెన్యూ ఫర్ ఫ్యాషన్ షో. ప్రధాన నిర్ణయ సేకరణ ప్రక్రియలో వేదిక ఎంపిక కూడా భాగమవుతుంది. ప్రధాన నిర్ణయ సేకరణ అనేది ఏదైతే ఉంటుందో ప్రక్రియలో ప్రాసెస్లో ఈ వేదిక వెన్యూ ఎంపిక కూడా ఒక భాగం అవుతుంది. కొన్ని సందర్భాలలో ఫ్యాషన్ షోలు ఈ ఫ్యాషన్ షోస్ ఏవైతే ఉంటాయో అధిక స్థాయిలో అసాధారణంగా అన్యూహ వేదికలపై కూడా నిర్వహించబడతాయి. ఈ సెలెక్షన్ ఆఫ్ వెన్యూ అనేది ద సెలెక్షన్ ఆఫ్ వెన్యూ ఫర్ ఫ్యాషన్ షో ఈజ్ కరిక్యులర్ డెసిషన్స్. మెనీ ఐటమ్స్ ఫ్యాషన్ షో ఆర్ organized in extraordinary and unusual events అని కూడా చెప్పచ్చు. The selection of venue for fashion shows is a curricular decision. Many times fashion show are organized in extraordinary and essential venues. ప్రధాన నిర్ణయ సేకరణ అనేది ప్రక్రియలో వేదిక ఎంపిక కూడా భాగమవుతుంది. కాబట్టి సాధారణంగా అంటే నార్మల్గా, అసాధారణంగా అంటే అడిషనల్గా అన్యూహ వేదికలపై కూడా నిర్వహింపబడడం అనేది జరుగుతుంది. అంటే కాల పరిధి అనేది టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది ఎలా ఉంటుందంటే ఇది సాధారణంగా రెండు సార్లు సంవత్సరానికి నిర్వహింపబడతాయి. ఇది సాధారణంగా నార్మల్గా 2 సార్లు సంవత్సరానికి నిర్వహింపబడతాయి. ముఖ్యంగా వేసవి, వర్షాకాల, చలికాల చలికాలం దుస్తుల సేకరణలో శక్తివంత వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఫ్యాషన్ షో ఆర్ జనరలీ ఆర్గనైజ్డ్ ట్విక్ year 2 years అంటే 2 a year demonstrates spring, summer and autumn winter collection to the potential customers. ఇది సాధారణంగా 2 సార్లు సంవత్సరానికి నిర్వహించబడతాయి. కాబట్టి ముఖ్యంగా వేసవి అండ్ వింటర్ అండ్ సమ్మర్లో చలికాల దుస్తుల సేకరణ అనేది శక్తివంత వినియోగదారులకు ఆకర్షిస్తాయని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూనిక్ ఇన్ నేచర్ అనేది ఏంటంటే ఒకే రకమైన స్వభావం అనేది ఎలా ఉంటుందంటే అన్ని రకాల ఫ్యాషన్ షోలు ఒకే విధానంలో నిర్వహించబడతాయి. అన్ని రకాల ఫ్యాషన్ షోలు అనేవి ఒకే రకమైన స్వభావం అనేది ఎలా ఉంటుందంటే యూనిక్ ఇన్ నేచర్. ఆల్ ఫ్యాషన్ షోస్ ఆర్ presented in unique way.
యూనిక్ ఇన్ నేచర్ అనేది ఆల్ ఫ్యాషన్ షోస్ ఆర్ presented in unique way. అన్ని రకాల ఫ్యాషన్ షోలు ఒకే విధంగా నిర్వహించబడతాయి. అంటే ఒక యూనిక్గా, ఒక వేగా, ఒక ఫాలో అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విధానాత్మకమైన పద్ధతులు అంటే సిస్టమేటిక్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్యాషన్ షో సాధారణంగా ఒక ప్రణాళిక పద్ధతిలో నిర్వహింపబడతాయి. The fashion show generally follow a standard format. The fashion shows generally follow the standard format అనేది ఫ్యాషన్ షోలు సాధారణంగా ఒక ప్రణాళిక పద్ధతిలో ప్రాసెస్లో నిర్వహింపబడతాయి కాబట్టి ఒక సిస్టమేటిక్, ఒక స్టాండర్డ్ వే అనేది ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అనేది పోటీ ఉత్పత్తులు. ఈ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అంటే సాధారణంగా ఫ్యాషన్ షో ఫాలో వైవిధ్యభరిత పోటీ ఉత్పత్తులు అనేది ఎక్కువగా ఉంటాయి కనుక డిజైనర్లు ఎప్పుడూ ఉన్న విధానాలు, మోడల్స్ నుంచి కొత్తగా సృష్టిస్తే ఫ్యాషన్ షోలు అనేవి విజయవంతమగును. ఇక్కడ సాధారణంగా ఫ్యాషన్ షోలు అనేది వైవిధ్యభరిత పోటీ ఉత్పత్తులను ఎక్కువగా ఉంటాయి కనుక ఈ డిజైనర్స్ అనేవి ఎల్లప్పుడూ కూడా ఉన్న విధానాలు అనేవి, మోడల్స్ నుంచి కొత్తగా సృష్టిస్తే ఫ్యాషన్ షోలు కూడా విజయవంతం అవుతున్నాయని చెప్తున్నాం. అంటే కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పచ్చు. ఈ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ద డిజైన్స్ ఆఫ్ క్లోత్స్ displayed in fashion shows or fairly అంటే competitive the organizers come up with creative and different from already available styles. The designers or clothes displayed in fashion show or ఫెయిర్లీ కూడా కాంపిటీషన్ అనేది ద ఆర్గనైజర్స్ కమ్ అప్ విత్ ది క్రియేటివ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్రెడీ అవైలబుల్ స్టైల్స్ అనమాట. అంటే కొత్తగా సృష్టించే ఫ్యాషన్ షోలు అనేవి విజయవంతమగును అని చెప్పడం జరుగుతుంది. అంటే నార్మల్గా చెప్పాలంటే డిజైన్స్ అనేవి సాధారణంగా ఫ్యాషన్ షో వైవిధ్యభరితమైనవని కూడా చెప్పవచ్చు. పోటీ ఉత్పత్తులు అనేది కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డిజైనర్స్ ఎల్లప్పుడూ కూడా విధానాలను, మోడల్స్ని సృష్టిస్తే ఎల్లప్పుడూ కూడా వాళ్ళు డైలీ కూడా మోడల్స్ అనేది న్యూగా ఆలోచించాలి. ఇన్నోవేషన్ అంటే న్యూ థాట్స్, న్యూ ఐడియా, అంటే జనరలీ న్యూగా ఆలోచించి షోస్ అనేవి విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ మీకు చెప్పాలి అంటే ఫ్యాషన్ షో వేదిక అనేది మరియు ఆవశ్యక లక్షణాలు అనేది ఎలా ఉంటాయంటే ఫ్యాషన్ షో వేదిక మరియు ఆవశ్యక లక్షణాలు ఫ్యూచర్స్ అండ్ వెన్యూ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్యాషన్ షో. ఈ ఫ్యాషన్ ఆవశ్యక లక్షణాలు ఏంటంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఒకటి. ఫస్ట్ వన్ ఆవశ్యక లక్షణాలు అంటే ఏంటంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. సెకండ్ వన్ వెన్యూ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ వన్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్, సెకండ్ వన్ వెన్యూ రిక్వైర్మెంట్స్. ఈ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్లో వచ్చేసరికి ఏంటంటే సెలబ్రిటీల యొక్క ప్రవేశం, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్,
సెలబ్రిటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం. హైలీ పీపుల్ అనేవాళ్ళు హై సెలబ్రిటీస్ని తీసుకురావడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాచుర్యం అనేది పబ్లిసిటీ వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్. నెక్స్ట్ వన్, సెలెక్షన్ ఆఫ్ వెన్యూ అనేది ఏంటంటే వేదికను ఎంపిక చేసుకోవడం. వాళ్ళు ఎంపిక చేసుకునే విధానం ఎలా ఉండాలి అంటే ఈ హైలీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ హైలీ పీపుల్స్ అందరినీ కూడా వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్, టైం పీరియడ్. ఈ టైం పీరియడ్ అంటే ఏంటంటే కాల వ్యవధి అని కూడా చెప్పచ్చు. ఈ టైం పీరియడ్ అనేది కాల వ్యవధి అంటే విత్ ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయగలిగేట్టుగా ఉండాలి. వాళ్ళు టాస్క్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసేది ఏవైతే ఉంటాయో కరిక్యులర్ ఈవెంట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, లేదా ఏమైనా టాస్క్ కావచ్చు, అంటే విత్ ఇన్ టైం కాల వ్యవధి అనేది పీరియడ్ అంటే టైం పీరియడ్ అని కూడా అనొచ్చు. ఆ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయగలిగే కెపాసిటీ అనేది వాళ్ళకి ఉండాలని చెప్పడం. అంటే స్వభావంలో ఏకత్వం అనేది వాళ్ళ యాటిట్యూడ్లో ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక పాజిటివ్ ఒపీనియన్, అంటే ఈ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్వభావం అనేది వాళ్ళ గుడ్ ఒపీనియన్ అనేది ఉండాలి. స్వభావంలో ఏకత్వం, కమ్యూనికేషన్ అనేది ఒక రిలేషన్షిప్లో మెయింటెనెన్స్ అవ్వాలి. విధానాత్మకమైన పద్ధతులు, అలాగే పోటీ ఉత్పత్తులు, కాంపిటేటివ్ ప్రొడక్ట్స్, అత్యున్నత వర్గ ప్రేక్షకులు అంటే మోస్ట్లీ హై పీపుల్, వేదిక ఆవశ్యకాలు అంటే వెన్యూ రిక్వైర్మెంట్స్, వేదిక అంటే స్టేజ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్, వేదిక బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్టేజ్ కూడా, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టేజ్ ఏంటి, ఏ స్టేజ్ నుంచి వచ్చారనేది కూడా మనకి వాళ్ళు ఒక ఆడియన్స్ మ్యాగజైన్స్ రూపంలో కావచ్చు, పబ్లిసిటీ రూపంలో కావచ్చు, వాళ్ళ యొక్క స్టేజ్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు ప్రమోట్ అంటే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క స్టేజెస్ లెవెల్స్ గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి వృత్తి నిపుణుల లభ్యత, అవైలబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్, వృత్తి యొక్క నిపుణులత లభ్యత. లైటింగ్, వాళ్ళ యొక్క సెలబ్రిటీస్ యొక్క ఈవెంట్స్ కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, వాళ్ళ యొక్క హైలైట్ చేయడానికి లైటింగ్స్, అలాగే వాళ్ళ యొక్క ప్రమోషన్స్, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్స్ని కూడా హైలైట్ చేయవలసి వస్తుంది. అలాగే సిట్టింగ్ సదుపాయాలు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వాళ్ళ యొక్క సదుపాయాలు, వాళ్ళ యొక్క స్టే చేయడానికి ఉండవలసిన సదుపాయాలు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అత్యున్నత ప్రేక్షకులు వచ్చే వారికి బ్రాండ్ మరియు వస్తువుల ధరపై వారికి అవగాహన అనేది అత్యున్నత వర్గానికి చెంది ఉంటారు. వారికి ఎల్లప్పుడూ కూడా నూతన మోడల్స్ అలరిస్తే సంతృప్తి చెంది ఫ్యాషన్స్ మద్దతు ఇస్తారు. తద్వారా సంస్థ యొక్క అమ్మకాలు పెరుగుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వేదిక ఆవశ్యకాలు అనేవి, వేదిక ఎంపిక ఒక ప్రధాన విభాగం, నిర్వాహకుడు ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఫ్యాషన్ షోలకు ఒక ప్రత్యేక వేదికను చేయవలసి ఉంటుంది. స్టేజ్ అనేది ఏంటంటే సాధారణంగా ఫ్యాషన్ షో స్టేజ్ భారీగా, విశాలంగా, పెద్దదిగా ఉంటుంది. ఈ స్టేజ్ని క్యాట్వాక్, ర్యాంప్ షో, ర్యాలీ నిర్వహించుటకు, వస్త్ర ప్రదర్శనలకు ఉపయోగిస్తారు. స్టేజ్ బ్యాక్, ఈ స్టేజ్కి మంచి విశాలమైన సదుపాయాలు కలిగి ప్రధాన స్టేజ్లో అనుసంధానించబడి ఈ బ్యాక్ స్టేజ్ మోడల్ వివిధ ప్రతినిధులు తయారగుటకు ఆవశ్యకత. డ్రెస్ మార్చుకునే రూమ్లు, మోడల్స్ తాత్కాలిక వసతి గదుల్లో విశాలంగా ఉండాలి. అలాగే హంగర్లు, దుస్తులు తగిలించేవి, సిట్టింగ్ సదుపాయం, మేకప్ సామాగ్రి, ఇతర ప్రాథమిక అవసరాలన్నింటినీ ఎల్లప్పుడూ సిద్ధంగా నిర్వహించగలగాలి.
ఈ లైటింగ్ సంబంధించి ఉత్తమ సిట్టింగ్ సంబంధించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఫ్యాషన్ షో గురించి మనం తెలుసుకున్నాం. ఓకే.